ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరస్ మై ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ యొక్క ఎక్సైజ్ నెంబర్ 6.1లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. రేపు 6.2, ఎల్లుండి 6.3 చూద్దాం. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలోచించండి, వీడియోని స్టార్ట్ చేద్దాం. రైట్ ద ఆపోజిట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇచ్చిన వాటికి ఆపోజిట్ వర్డ్స్ రాయాలి. సో మనకు తెలుసు కదా, అప్ డౌన్, గో బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, లేదంటే సిట్ డౌన్, ఇలాగా మనకు ఆపోజిట్ వర్డ్స్ తెలుసు. కమ్ము, గో, ఇలా మనకి ఏంటంటే ఆపోజిట్ వర్డ్స్ ఇంగ్లీష్లో నేర్చుకున్నాం. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో కూడా ఆపోజిట్ వర్డ్స్ మనం రాయాలి. ఎందుకంటే ఆపోజిట్ వర్డ్స్ రాయాలి మనకి ఇంటీజర్స్లోని ఇటు సైడ్ పాజిటివ్ నెంబర్స్, ఇటు సైడ్ నెగిటివ్ నెంబర్స్ కనుక ఈ పాజిటివ్ నెంబర్స్ అనేవి నెగిటివ్ నెంబర్స్కి ఆపోజిట్, ఈ నెగిటివ్ నెంబర్స్ అనేవి ఈ పాజిటివ్ నెంబర్స్కి ఆపోజిట్ కనుక ఆపోజిట్ వర్డ్స్ అడుగుతున్నాడు అంతే. ఓకే, ఇంక్రీజ్ ఇన్ వెయిట్. సో వెయిట్ పెరుగుతున్నాను, నేనేం చేయాలి? వెయిట్ తగ్గాలి. సో వెయిట్ తగ్గాలని ఏమంటారు ఆపోజిట్ వర్డ్? డిక్రీజ్ ఇన్ వెయిట్. డిక్రీజ్ ఇన్ వెయిట్. సో వెయిట్ తగ్గాలి. 30 కిలోమీటర్స్ నార్త్. సో మీకు ఆల్రెడీ చెప్పాను డైరెక్షన్స్. ఏం చెప్పాను? NEWS, ఇవి డైరెక్షన్స్. సో నార్త్కి సౌత్ ఆపోజిట్, ఈస్ట్కి వెస్ట్ ఆపోజిట్. సో మనకి చూడండి, ఈస్ట్ అంటే తూర్పు, తూర్పుకి పడమర ఆపోజిట్, నెక్స్ట్ ఉత్తరానికి దక్షిణం ఆపోజిట్. కనుక మనకి ఇప్పుడు నార్త్ అన్నాడు, నార్త్కి ఆపోజిట్ ఏంటి? సౌత్. అంటే అదే 30 కిలోమీటర్స్. సో 30 కిలోమీటర్స్ సౌత్ అని రాయాలి. నెక్స్ట్ 80 మీటర్స్ ఈస్ట్, ఈస్ట్ వైపు 80 మీటర్స్. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 80 మీటర్స్ వెస్ట్ వెళ్ళాలన్నమాట. సో 80 మీటర్స్ వెస్ట్. లాస్ ఆఫ్ 700 రూపీస్. సో నాకు లాస్ వచ్చింది అంటే సో మైనస్ వాల్యూ. ఇప్పుడు నాకేంటి? ప్రాఫిట్ రావాలి ఆర్ గెయిన్. గెయిన్ ఆఫ్ ₹700 ఆర్ ప్రాఫిట్ ఆఫ్ ₹700. ప్రాఫిట్ ఆఫ్ అని రాయొచ్చు, గెయిన్ ఆఫ్ రాయొచ్చు. నెక్స్ట్ 100 మీటర్స్ అబోవ్ సీ లెవెల్. సో సీ లెవెల్ ఎలా ఉంది? సీ లెవెల్కి 100 మీటర్స్ అబోవ్ ఒక కైట్ అనేది ఎగురుతుంది అనుకుందాం. మరి దానికి ఆపోజిట్ ఏంటి? సీ లెవెల్కి 100 మీటర్స్ బిలో ఒక చేప ఈదుతుంది. ఎఫ్ఎస్సి స్విమ్మింగ్. ఓకేనా? సో అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? 100 మీటర్స్ బిలో ద సీ లెవెల్. బిలో ద సీ లెవెల్. ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్ అనేవి మనం రాయొచ్చు. నెక్స్ట్, represent the following numbers as integers appropriately with sign. అంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ చదివి ఒక నెంబర్స్లో రాయాలి, అది ప్లస్ మైనస్ కూడా క్లియర్గా రాయాలి. An aeroplane is flying at the height of 2000 meters above the ground. సో మన యొక్క గ్రౌండ్ ఏదైతే ఏరోప్లేన్ స్టార్ట్ అవుతుందో, టేక్అవుట్ చేస్తుందో, ఆ టేక్ ఆఫ్ అనేది మనకి ఏరోప్లేన్ అనేది గ్రౌండ్ అనేది 0 అనుకుంటే సో 0 నుండి అలా 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 పెరుగుతుంది. సో హైట్ పెరుగుతుంది కనుక, దాని యొక్క హైట్ పెరుగుతుంది కనుక అది మనం ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబర్గా తీసుకోవాలి. పాజిటివ్ నెంబర్గా తీసుకోవాలి. ఎంత? 2000 మీటర్స్. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి? దీని సొల్యూషన్ ఏం రాయాలంటే సొల్యూషన్ 2000 పెరుగుతుంది కదా, ప్లస్. సో ప్లస్ 2000 మీటర్స్. సో ప్లస్ 2000 మీటర్స్ ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి నెంబర్లో. ఏ సబ్మెరైన్ ఈజ్ మూవింగ్ అట్ ఎ డెప్త్ 800 మీటర్స్ బిలో ద సీ లెవెల్.
సో సీ లెవెల్ మనం 0 అనుకుంటే సబ్మెరీన్ ఎప్పుడు కూడా సముద్రం లోపల నుండి వెళ్తుంది అనమాట. సో సముద్రం లోపల నుండి ప్రయాణం చేసి సో చూస్తుంది అనమాట, ఎవరైనా మనకి అగంతకులు వస్తున్నా లేదా, లేదంటే ఎవరైనా మనకి శత్రువులు వస్తున్నా లేదో చూస్తారన్నమాట. సో సబ్మెరీన్ ఎప్పుడు కూడా సముద్రం లోపల నుండి వెళ్తుంది కనుక సీ లెవెల్ని మనం 0 అనుకుంటే సీ లెవెల్కి కింద మనం వెళ్తున్నాం కనుక అంటే మైనస్లోకి వెళ్తుంది అనమాట. అంటే -800 meters అనమాట, -800 meters. సో సొల్యూషన్ -800 meters. M రాస్తే మీటర్స్ అనమాట. సో బిలో ద సీ లెవెల్ కనుక మైనస్. నెక్స్ట్, ఎ డిపాజిట్ ఆఫ్ ₹200. నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. సో బ్యాంక్ అకౌంట్లో నేను బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్ వెళ్ళి నేను అమౌంట్ డిపాజిట్ చేసుకున్నాను. ఎప్పుడైనా నేను కాన్సెప్ట్ చెప్పినా మీకు చెప్పాను, మన దగ్గర డబ్బులు ఉంటే ప్లస్ అని చెప్పాను, మనం అప్పు తీసుకుంటే మైనస్ అని చెప్పాను, అవునా కదా. సో ఇప్పుడు నేను నా బ్యాంక్లో నేను 200 వేసాను. ఒక డిపాజిట్ ఫామ్ తీసుకుని డిపాజిట్ ఫామ్ రాసి సంతకాలు పెట్టేసి వాళ్ళకి ఇచ్చాను. 200 ఇచ్చాను. ఈ 200 వాళ్ళు ఏం చేస్తారు, మన అకౌంట్లో వేస్తున్నారు. మన అకౌంట్లో వేస్తే అవి మనం ఎప్పుడైనా సరే ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే మన దగ్గర ఉన్నట్టే కదా, మన దగ్గర ఉండే ఏంటి ప్లస్ మాట. సో కనుక దీని సొల్యూషన్ ఏం రాస్తాం మనం, +200 రూపీస్ కదా, కనుక రూపీస్ అని రాయొచ్చు. లేదంటే ఆర్ ప్లస్ ముందే రూపీస్ సింబల్ పెట్టండి. సో దిస్ ఈస్ ద రూపీస్ సింబల్, +200 ఓకేనా. సో మన పాత పద్ధతులు అయితే ఇలా పెట్టేసి ఇలా రాస్తాం. ఎలాగా 200 పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా రాస్తాం, +200. ఏది రాసినా రైట్. నెక్స్ట్, విత్డ్రాల్ ఆఫ్ ₹700. నేను ఆల్రెడీ 200 వేసాను. ఆల్రెడీ నా అకౌంట్లో 500 ఉంది. సో ఈ 200, 500, 700 నేను తీసేస్తే నా అకౌంట్లో ఉంటుందా, ఉండదు. సో అంటే ఏంటి, అకౌంట్లో ఉండదు ఇంకా. సో అకౌంట్లో వాళ్ళు ఏం చేస్తారు, మైనస్ పెడతారు. సో +700 పెడతారు. +700 తర్వాత ఇప్పుడు నేను తీసేస్తే -700 రాసి 0 బ్యాలెన్స్ అని రాస్తున్నారు. సో అప్పుడు ఏంటి, మనం ఇక్కడ రాస్తాం మైనస్ రూపీ సింబల్ 700 ఆర్ -700 ఇలాగైనా రాయొచ్చు. ఈ రెండింటిలో ఏది రాసినా ఒకటే. నెక్స్ట్, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్. సో ఈ ఇచ్చిన నెంబర్స్ని నెంబర్ లైన్ మీద మనం రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక నెంబర్ లైన్ రాద్దాం. మీరేం చేస్తారంటే ఒక లైన్ గీస్తారు. లైన్ గీసి మీ నోట్బుక్లో ఒక నెంబర్ లైన్ గీసి మీ స్కేల్లోని ఉంటుంది కదా, ఎక్కడో దగ్గర మిడిల్లో 0 అనుకొని ఇక్కడ 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్, 3 సెంటీమీటర్స్ ఇలా ఈక్వల్ డిస్టెన్స్లో రాయండి. 4, 5, -1, -2. సో -1, -2, 1, 2, 3, 4, 5. +5 కదా. సో ఇప్పుడు -1 +1 కనుక ఇది మనకి నెంబర్ లైన్. సో దిస్ ఈజ్ ద 5 రిప్రజెంటేషన్. సో నెంబర్ లైన్ మీద 5ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు -10 నేను ఇక్కడ 0 తీసుకుంటాను. ఇది 0, ఇది 1. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10. సో ఈ నెంబర్ నాకు -10 అన్నమాట. సో నెంబర్ లైన్ మీద మనకి ఈ ప్లేస్ అనేది -10 రిప్రజెంట్ చేస్తుంది. సో +8, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇది కనుక ఇది మనకి నెంబర్ లైన్ మీద రినోట్ చేస్తుంది 9. మీరేం చేయాలి, స్కేల్ గీసుకొని అక్కడ సెంటీమీటర్స్. సో కరెక్ట్గా మనకి స్కేల్ మీద ఎలాగైతే ఉంటుందో మీరు నోట్బుక్లో కూడా సో 0 దగ్గర 1 పాయింట్, 1 దగ్గర 1 పాయింట్, 2 దగ్గర 1 పాయింట్, 3 దగ్గర 1 పాయింట్, 4 దగ్గర 1 పాయింట్, 5 దగ్గర 1 పాయింట్ ఈ విధంగా స్కేల్ తీసుకొని కరెక్ట్గా మీరు 1 సెంటీమీటర్స్ ప్రతి నెంబర్కి గ్యాప్ 1 సెంటీమీటర్ ఉండే విధంగా తీసుకొని అప్పుడు నెంబర్స్ రాయండి. నెంబర్ రాసి అప్పుడు మీరు ఈ విధంగా డినోట్ చేయండి. ఈ విధంగా డినోట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్, -1 కనుక నేను మధ్యలో 0 తీసుకుంటాను. 1, 2, -1, -2,
1 2 -1 -2. సో ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. సో -1. సో -1 అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ -6. ఇది నాకు ప్లేస్ ఉంది కనుక పెద్ద నెంబర్ అని తీసుకుంటాం, ఏం ప్రాబ్లం లేదు. సో 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5 -6 -7. సో -1 -2 -3 -4 -5 -6 -7. -6 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా ఇంటూ పెట్టేసి ఒక సర్కిల్ గీస్తే దట్ ఈస్ ద రిప్రజెంటేషన్. సో ఇక్కడ కూడా రాసుకోవచ్చు. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. ఈ విధంగా మనం నెంబర్స్ లైన్ మీద ఈజీగా నేను వచ్చేసి నెక్స్ట్ రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ మనం 4th రోమన్కి చూద్దాం. అడ్జసెంట్ ఫిగర్ ఈజ్ ఎ వెర్టికల్ నెంబర్ లైన్. సో మీరు చూస్తున్న ఈ లైన్ అనేది వెర్టికల్ నెంబర్ లైన్, అంటే నిలువుగా ఉన్న ఒక నెంబర్ లైన్ అనమాట. రిప్రజెంట్స్ ద ఇంటీజర్స్. దీని మీద ఇంటీజర్స్ అనేది రిప్రజెంట్ చేశారు. అబ్జర్వ్ ఇట్ అండ్ లొకేట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో దీన్ని అబ్జర్వ్ చేయండి, పాయింట్స్ని లొకేట్ చేయండి, అదేవిధంగా దీనికి ఆన్సర్స్ రాయండి అన్నాడు. చూడండి, ఇది +8, ఇది 0 అంటే ఏంటి మనకి, ఇది 1 +1 +2 +3 +4 +5 +6 +7 +8 అంటే సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. అంటే 8 7 6 5 4 3 2 1 0. నెక్స్ట్ ఏం వస్తుంది, కిందకు వస్తే మైనస్లో వస్తుంది. 0 కన్నా కిందకు వస్తే ఏమొస్తుంది, మైనస్. సో -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10. సో ఈ విధంగా మనకి ఒక వెర్టికల్ నెంబర్ లైన్ ఇచ్చింది. ఈ వెర్టికల్ నెంబర్ లైన్ యూజ్ చేసి మనం ఇప్పుడు దీనికి ఆన్సర్స్ అనేవి రాయాలి. ఇఫ్ పాయింట్ డి ఈస్ +8, ఎస్ పాయింట్ డి అనేది +8 అయితే దెన్ విచ్ పాయింట్ ఈస్ -8. సో -8 ఏంటండి, ఎఫ్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఏం రాస్తాం ఆన్సర్, పాయింట్ ఎఫ్. సో పాయింట్ ఎఫ్ ఈస్ ద -8. ఆన్సర్ పాయింట్ ఎఫ్ అనేది మనకి -8. నెక్స్ట్, ఈజ్ పాయింట్ జి నెగిటివ్ ఇంటీజర్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్. సో జి అనేది మనకి -6. -6 అనేది పాజిటివ్ ఇంటీజరా నెగిటివ్ ఇంటీజరా, సో నెగిటివ్ ఇంటీజర్ ఇక్కడ రాస్తాం. దేర్ ఫోర్ జి ఈజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్. జి ఈజ్ ఏ నెగటివ్ ఇంటీజర్. జి ఈజ్ ఏ నెగటివ్ ఇంటీజర్. నెక్స్ట్, రైట్ ద ఇంటీజర్స్ ఫర్ పాయింట్స్ బి అండ్ ఈ. బి పాయింట్ ఎంతండి, +4. b is equal to +4. నెక్స్ట్, ఈ పాయింట్ ఎంతండి, -10. e is equal to -10. e is equal to -10. Which point marked as on the number line has the least value? సో ఈ అన్ని పాయింట్స్లో DCBAHGFEలో ఏ పాయింట్ అనేది లీస్ట్ వాల్యూ, కింద -10 ఉంది కదా, అదే లీస్ట్ వాల్యూ. కనుక ఇక్కడ ఏం రాస్తాం, పాయింట్ ఈ. ఆన్సర్ పాయింట్ ఈ అని రాస్తే సరిపోద్ది, పాయింట్ ఈ. అరేంజ్ ఆల్ పాయింట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ ఆర్డర్లో రాయమని, అంటే ఎక్కువ నెంబర్ నుండి తక్కువ నెంబర్ వచ్చే విధంగా పాయింట్స్ని అరేంజ్ చేయమని. పాయింట్స్ ఇవే కదా, అంటే ఈ ఆర్డర్లో మనం రాసుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్ది. సో ఏంటండి, డి కామా, డి తర్వాత ఏంటి, సి, సి కామా, సి తర్వాత బి, బి కామా, ఏ కామా, హెచ్ కామా, జి కామా, ఎఫ్ కామా, ఈ. సో DCBAHGFE ఇలాగ డిసెండింగ్ ఆర్డర్లో మనం రాయొచ్చు. నెక్స్ట్ 5th రోమన్కి వెళ్దాం. ఫాలోయింగ్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ 5 ప్లేసెస్ ఇన్ ఇండియా ఆన్ ఎ పర్టికులర్ డే ఆఫ్ ది ఇయర్. ఒక సంవత్సరంలోని ఒక రోజు యొక్క 5 సిటీస్, ఇండియాలోనే ఉన్న 5 సిటీస్, ఫేమస్ సిటీస్ యొక్క టెంపరేచర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సియాచిన్, దాని యొక్క టెంపరేచర్ 0 degrees కన్నా 10 degrees తక్కువ అంట, బిలో అంటే తక్కువ. సిమ్లా 0 degrees కన్నా 2 degrees కన్నా తక్కువ, అంటే 0 degrees అనేది న్యూట్రల్, అసలు టెంపరేచర్ ఉండదు, దానికన్నా తక్కువ. అహ్మదాబాద్ 30 degrees above 0 degrees centigrade, సో 0 కన్నా 30 ఎక్కువ అంట. ఢిల్లీ 20 degrees above 0 degrees centigrade, సో 20 ఎక్కువ అంట.
శ్రీనగర్ అంటే 0 కన్నా 5 తక్కువ, బిలో అంటే మైనస్ పెడతాం, అబౌవ్ అంటే ప్లస్ పెడతాం. సో అంటే ఇప్పుడు చూద్దాం, రైట్ ద ఇంటీజర్స్ ఇన్ ద బ్లాంక్స్. సో ఈ టెంపరేచర్స్ని ఇంటీజర్స్ కిందన మనం ఇంటీజర్స్ రూపంలో రాయాలి. ఓకే, 10 degrees బిలో 0 degrees అంటే ఏంటి, -10 degrees సెంటిగ్రేడ్. 2 degrees బిలో 0 degrees అంటే ఏంటి, -2 degrees సెంటిగ్రేడ్. అబోవ్ అంటే ఏంటి, ప్లస్ 30 degrees సెంటిగ్రేడ్. అబోవ్ +20 degrees సెంటిగ్రేడ్. బిలో -5 degrees సెంటిగ్రేడ్ సెల్సియస్. ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్, ప్లాట్ ద నేమ్ ఆఫ్ ది సిటీ. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్ లైన్ మీద మనం ప్లాట్ చేయాలంటే చూపించాలన్నమాట. ఓకే, చూపిద్దాం. -10. సో -10 ఎక్కడ ఉంది, ఇది. సో అంటే ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఈ పాయింట్ అనేది మనకి దేని ఇండికేట్ చేస్తుంది, సియాచిన్, SIACHIN, సియాచిన్. ఇలా ఆరో మార్క్ రాసి ఆ పేరు రాయండి. నెక్స్ట్ -2 ఏంటి, సిమ్లా. సో 0 ఇది -1 అంటే దీనికి 5 పార్ట్స్ చేసుకోవాలి. 1 2 3 4 5. సో 1 2 అంటే ఈ పాయింట్. సో ఈ పాయింట్ అనేది మనకి సిమ్లానే డినోట్ చేస్తుంది. సిమ్లా SHM సిమ్లా. నెక్స్ట్ మూడోది 30 degrees అబౌవ్ అంటే +30 అహ్మదాబాద్. +30 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ యారో మార్క్ ఇలా పెట్టి అహ్మదాబాద్. +20 ఢిల్లీ. ఈ పాయింట్ మనకి ఢిల్లీని డినోట్ చేస్తుంది. DELHI ఢిల్లీ. శ్రీనగర్ -5. సో -5 అంటే ఇదే కదా, ఇక్కడ ప్లేస్ లేదు కనుక నేను కింద డినోట్ చేస్తాను, శ్రీనగర్. సో ఈ విధంగా నెంబర్ లైన్ మీద మనకి అది ఎక్కడుందో ఆ ప్లేస్ అనేది ఈజీగా డినోట్ చేయొచ్చు. నెక్స్ట్, విచ్ ఈస్ ద కూలెస్ట్ సిటీ. సో కూలెస్ట్ ప్లేస్, ఇప్పుడు ఇందులో కూలెస్ట్ ప్లేస్ ఏమవుతుంది మనకి, -10 -2 +30 -5. నెంబర్ లైన్ మీద ఏది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లాస్ట్లోకి వెళ్ళిపోద్ది. +30 కన్నా +20 తక్కువ, +20తో పోలిస్తే -2 తక్కువ, -2తో పోలిస్తే -5 ఇంకా తక్కువ, -5తో పోలిస్తే -10 ఇంకా ఎక్కువ. అంటే లాస్ట్ మటుగా సియాచిన్ అనేది చాలా కూలెస్ట్ ప్లేస్ అన్నమాట. అక్కడ మనం ఉండలేము. అక్కడ మనం వెళ్ళామంటే ఖచ్చితంగా రగ్గులు దుప్పట్లు కప్పుకొని నడాలి. అక్కడ నడాలంటే ఓకేనా, జర్కిన్లు వేసుకొని నడాలి, లేదంటే వణుకుపోతాం, అండి గడగడ వణుకుపోతాం. సియాచిన్ కూలెస్ట్ ప్లేస్ అన్నమాట. నెక్స్ట్, రైట్ ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ 10 degrees అబోవ్. 10 degrees కన్నా ఎక్కువ ఉన్నవి ఏంటంటే ఢిల్లీ ఒకటి, అహ్మదాబాద్ ఒకటి. ఇక్కడ రాస్తాం ఢిల్లీ అండ్ అహ్మదాబాద్. సో ఇదండి మనకి 4th Roman అండ్ 5th Roman. ఇప్పుడు మనం 6th Romanకి వెళ్దాం. నెక్స్ట్ మనం 6th Roman చూద్దాం. విచ్ నెంబర్ ఈస్ టు ది రైట్ ఆఫ్ ది అదర్ ఆన్ నెంబర్ లైన్. సో నెంబర్ లైన్ మీద ఏ నెంబర్ మనకి రైట్ సైడ్ వస్తుందో అడుగుతున్నాడు. ఇంకో నెంబర్తో పోలిస్తే ఏ నెంబర్ రైట్ వస్తుంది. సో 2 and 9. సో 2 ఇక్కడ ఉంటుంది, 3 4 5 6 7 9 ఇక్కడ వస్తుంది. సో therefore ఇక్కడ మనం ఏం రాయొచ్చు, 9 ఈస్ ద రైట్ ఆఫ్ 2. 9 ఈస్ ద రైట్ ఆఫ్ 2. సో 2కి 9 అనేది రైట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి -8. సో మైనస్ చూడండి ఇక్కడ 0 -1 -2 -3 -4 -5 -6 -7 -8. అంటే -8 అనేది మనకి ఇంకా అటు సైడ్ ఉంటుంది, కానీ -3 అనేది -8కి రైట్ సైడ్ ఉంటుంది. కనుక ఇక్కడ ఏం రాయాలి, -3 ఈజ్ ద రైట్ సైడ్ ఆఫ్ అని రాద్దాం. ఇంకా ఈజ్ ద రైట్ సైడ్ ఆఫ్ -8. సో -8కి -3 రైట్ సైడ్ ఉంటుంది, రైట్ ఆఫ్ అని రాయొచ్చు. సో 0 -1. సో 0 రైట్ సైడ్ ఉంటుంది. సో therefore 0 ఈజ్ ద రైట్ సైడ్ ఆర్ రైట్, ఏది రాసినా పర్లేదు. 0 ఈజ్ ద రైట్ ఆఫ్ -1. చూడండి -11 మైనస్ వాల్యూస్లో ఉంటుంది, +10 అటు సైడ్ ఉంటుంది. అంటే ఏంటి, మనకి 10 అనేది ఖచ్చితంగా రైట్ సైడ్ ఉంటుంది. సో 10 ఈజ్ ద
right side of the minus 11. minus 6 ఇటు సైడ్ ఉంటుంది, ప్లస్ 6 అటు సైడ్ ఉంటుంది. కనుక ఇక్కడ మనకు అందరికీ తెలుసు 6 is the right of minus 6. 6 is the right of minus 6. 1 ఇటు సైడ్ ఉంటుంది, minus 100 అటు సైడ్ ఉంటుంది. సో therefore ఏం రాయొచ్చు మనం, 1 is the right of minus 100. అంటే పాజిటివ్ వాల్యూస్ అన్ని కూడా రైట్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ వాల్యూస్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇచ్చిన రెండు నెంబర్స్లో ఏదైతే ఎక్కువ నెంబర్ ఉందో అది రైట్ సైడ్ ఉంటుంది, అదొక లాజిక్. లేదంటే ఇచ్చిన రెండు నెంబర్స్లో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే పాజిటివ్ నెంబర్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్, రైట్ ద ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ ద పేర్స్, గివెన్ పేర్స్. సో ఇచ్చిన గివెన్ పేర్స్లో మనకి ఆ రెండు నెంబర్స్ మధ్యలో ఉన్న ఇంటీజర్స్ అన్ని రాయాలి. ఓకేనా, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అంటే మనకి సో తక్కువ నుండి ఎక్కువకు రాయాలి. సో ఈ రెండిట్లో తక్కువ ఏంటి, -7. కనుక -6, -5, -4, -3, -2, -1 అంతే. ఇంకా 0 రాగా, ఆల్రెడీ 0 ఉంది కనుక. సో 0కి -7కి ఇవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, -4కి +4 అంటే -3, -2, -1, 0, 1, 2, 3 అంతే. ఎందుకంటే 4 రాయకూడదు, బిట్వీన్ అన్నాడు. సో ఈ రెండు నెంబర్స్కి బిట్వీన్ ఇవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది చూద్దాం, -8, 15 అంటే -7, -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 and 14. సో 14 వరకు రాయొచ్చు అన్నమాట. సో -7, -6, -5 అండ్ సో ఆన్ 14 వరకు రాయొచ్చు. అన్ని నెంబర్స్ ఉన్నాయి ఈ రెండు నెంబర్స్ ఇందులో. నెక్స్ట్ -30, -23. సో కనుక -30 నెక్స్ట్ నెంబర్ ఏంటి, -29, -28, -27, -26, -25, -24. ఇంకా -23 రాయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ -23 ఉంది కనుక. నెక్స్ట్, రైట్ 4 నెగిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ -20. సో -20 కన్నా ఎక్కువ ఉండాలి. -20 కన్నా ఎక్కువ ఉండాలంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే -21, -22, -23, -24 రాసేస్తారు. అవి తక్కువ, ఎందుకంటే -20, -21, -22, -23 ఇలా రాస్తాం. అవి తక్కువ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ వెళ్తే తక్కువ నెంబర్స్. వాడు ఏమన్నాడు, గ్రేటర్ దాన్ అన్నాడు. సో గ్రేటర్ దాన్ అంటే అటు సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ వెళ్ళాలంటే -19, -18, -17, -16 ఆడన్నాడు. రైట్ 4 నెగిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. చాలా మంది ఏంటంటే చాలా తెలివిగా -20 కన్నా ఎక్కువ ఉన్నవి 1, 2, 3, 4 రాస్తారు. అది కూడా రాంగే. ఎందుకు 1, 2, 3, 4 రాడు, రాంగు. వాడు 4 నెగిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. 4 నెగిటివ్ ఇంటీజర్స్ కనుక ఇవి రాయాలి. లేదు అంటే మీరు ఎలాగైనా రాయొచ్చు. సో -4, -3, -2, -1 అవి కూడా నెగిటివ్ ఇంటీజర్స్, వీటికన్నా తక్కువ, -20 కన్నా ఎక్కువ మాట. అలాగైనా రాయొచ్చు, కానీ మైనస్ వాల్యూస్ పెట్టాలి. రైట్ 4 ఇంటీజర్స్ లెస్ దాన్ -10. సో -10 తక్కువ ఉండాలి. -10 తక్కువ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే -10, -11, అలాగమాట. సో -11, -12, -13, -14 అలాగమాట. అలా ఏ నెంబర్స్ రాసినా పర్లేదు. -10 కన్నా తక్కువ మీరు ఏ నెంబర్స్ రాసినా ఆన్సర్ ఇస్తారు. ఈ నెంబర్స్ అని కాదు, ఏ నెంబర్స్ రాసినా మనకి మార్క్స్ ఇవ్వాలి. నెక్స్ట్, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే T రాయాలి, ఫాల్స్ అయితే F రాయాలి. మేక్ ఇట్ కరెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్. ఒకవేళ స్టేట్మెంట్ ఏమైనా సరే ఫాల్స్ అయితే దాన్ని కరెక్ట్ చేయాలన్నమాట. -8 ఈజ్ ద రైట్ ఆఫ్ ది -10 అంతే కదండి, ఎందుకంటే -8 ఎక్కువ -10 కన్నా, కనుక రైట్. సో దిస్ ఈస్ ద ట్రూ. -100 ఈజ్ టు ది రైట్ ఆఫ్ ది -50. చూడండి, -100 అంట -50కి రైట్ సైడ్ ఉంటుంది. సో -50, -52 అండ్ సో ఆన్ -100 లెఫ్ట్ సైడ్ ఉంటుంది. వాడేమన్నాడు, రైట్ సైడ్ అన్నాడు, రాంగ్, ఫాల్స్. ఎలా కరెక్ట్ చేయాలి, ఇక్కడ రైట్ తీసి లెఫ్ట్ పెట్టాలి అంతే. సో -100 ఈజ్ టు ది లెఫ్ట్ ఆఫ్ -50 ఆన్ నెంబర్ లైన్, ఆన్ ఏ నెంబర్ లైన్. జస్ట్ లెఫ్ట్ రైట్ తీసి లెఫ్ట్ పెడితే ఆన్సర్ సరిపోతుంది, అది కరెక్ట్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్షన్ వీ కెన్ సే ఆర్ కరెక్షన్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, స్మాలెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ -1. స్మాలెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఇంకా అలా వెళ్తూ అలా వెళ్ళిపోతుంది, అంటే మనం చెప్పలేము. కానీ
మనం గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటిజర్ చెప్పచ్చు. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ -1 అంటే ఇది ఫాల్స్ అన్నమాట. దిస్ ఈస్ ద ఫాల్స్. మరి దీన్ని కరెక్ట్ ఎలా చేస్తాం? కరెక్షన్ ఏంటంటే స్మాలెస్ట్ కాదు గ్రేటెస్ట్, ఇన్ రాయాలి గ్రేటెస్ట్ నెగటివ్ ఇంటిజర్, గ్రేటెస్ట్ నెగటివ్ ఇంటిజర్ ఈజ్ -1. సో గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటిజర్ ఏమవుతుంది? -1 అవుతుంది. నెక్స్ట్ -26 ఈజ్ గ్రేటర్ దాన్ -25. -25 -26. సో -25 తర్వాత -26 లెఫ్ట్ సైడ్ వస్తుంది. అది గ్రేటెస్ట్ ఎలా అవుతుంది? స్మాలెస్ట్ అవుతుంది కదా. సో కనుక ఇది కూడా ఫాల్స్. అంటే ఏం రాయొచ్చు? కరెక్షన్ -26 ఈజ్ లెస్ దాన్ -25. ఇదండి. సో మనకి 9th రోమన్. నెక్స్ట్ లాస్ట్ రోమన్ 10th రోమన్ ఉంది. ఆ 10th రోమన్ అయిపోతే ఈ ఎక్సర్సైజ్ అయిపోతుంది. 10th రోమన్కి వెళ్దాం. లాస్ట్ రోమన్ అండి. లాస్ట్ రోమన్ 10th రోమన్కి వస్తాం. 10th రోమన్ చూద్దాం. డ్రా ఏ నెంబర్ లైన్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. విచ్ నెంబర్ విల్ వి రీచ్ ఇఫ్ వి మూవ్ 4 numbers టు ది రైట్ ఆఫ్ -2? అంటే మనకి -2కి రైట్ సైడ్ 4 నెంబర్స్ మనం మూవ్ అయితే ఏ నెంబర్ దగ్గర ఉంటాం అంటున్నాడు. ఎక్కడ రీచ్ అవుతాం అంటున్నాడు. సో ఒక నెంబర్ లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ -2 తర్వాత అన్నారు కనుక ఇక్కడ మనం 0 తీసుకుందాం. -1 -2 చూడండి 4 numbers టు ది రైట్ ఆఫ్ అన్నాడు. అంటే ఇంకా ఈ నెంబర్స్ మనం రాసినా పర్లేదు, రాయిపోయినా పర్లేదు. కానీ -2 తర్వాత రైట్ ఆఫ్ అంటే మన రైట్ సైడ్ చూసుకోవాలి. 1 2 3 4 5. సో నెంబర్ లైన్ డ్రా చేస్తాము. ఇప్పుడు చూద్దాం. విచ్ నెంబర్ విల్ వి రీచ్? మనం ఏ నెంబర్కి రీచ్ అవుతాం ఇఫ్ వి మూవ్ 4 numbers టు ది రైట్ ఆఫ్ -2. ఇప్పుడు మనం -2 దగ్గర ఉన్నామండి. సో -2 దగ్గర ఉన్నాము. ఈ -2 దగ్గర రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకొని 4 numbers మూవ్ అవ్వాలి. 1 2 3 4. సో మనకేంటి? రైట్ సైడ్ మూవ్ అయ్యాం. ఎందుకంటే వాడు రైట్ సైడ్ అన్నా కనుక రైట్ సైడ్ మూవ్ అయితే మనం ఇప్పుడు ఎక్కడున్నాము? +2 దగ్గర ఉన్నాం. +2 దగ్గర ఉన్నాం. అదే రాస్తాం. If we move 4 numbers to the right of -2 we will reach ఎక్కడ రీచ్ అవుతాం? we will reach +2 అని రాయాలి. ఇదండి. సో ఈ విధంగా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ B. Which number will we reach if we move 5 numbers to the left of 1? లెఫ్ట్ ఆఫ్ 1 అన్నాడండి. అంటే ముందు మనం ఏం చేయాలి? నెంబర్ లైన్ మీద గీసుకోవాలి. 1 లెఫ్ట్ కనుక ఇక్కడ మనం 0 పెట్టుకున్నా పర్లేదు. 0 1 2 -1 -2 -3 -4 -5 -6 -7. సో నెంబర్ లైన్ ఇప్పుడు కూడా స్కేల్ డ్రా చేసుకుని స్కేల్ దగ్గర ఉన్న సెంటీమీటర్స్ని సో డాట్స్కి పెట్టి అప్పుడు మనం 1 2 3 అని రాయాలి మనం. ఓకేనా? ఇప్పుడు మనం 1 దగ్గర ఉన్నాం. లెఫ్ట్ ఆఫ్ 1కి లెఫ్ట్ 5 numbers మూవ్ అవ్వాలి. సో కనుక 1 2 3 4 5 ఇక్కడ ఆగిపోవాలి. సో మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాం. అంటే మనకి మనం ఎక్కడ ఉన్నాం? -4 దగ్గర ఉన్నాం. అంటే ఇక్కడ రాస్తామన్నమాట. If we move 5 numbers, వాడు ఏదైతే ఇచ్చాడో అదే రాస్తాం. If we move 5 numbers to the left of 1, we will reach -4. సో -4 దగ్గర మనం రీచ్ అవుతాం. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ వీఆర్ అట్ -8. సో మనం -8 దగ్గర ఉన్నాం నెంబర్ లైన్ మీద. ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ వి మూవ్ టు రీచ్ -13? సో -8 దగ్గర ఉన్నాము. మనం -13 దగ్గర వెళ్ళాలి అంటే మనం ఏ డైరెక్షన్ వెళ్ళాలి? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్ నెంబర్స్ వస్తాయి కదా, కనుక లెఫ్ట్ సైడ్ నెంబర్ వెళ్ళాలి.
1 0 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12 -13 -14. So 0 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12 -13. Okay, we are at -8. So -8 దగ్గర ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం -13 దగ్గర వెళ్ళాలి. ఇక్కడ -13 పొజిషన్. సో దిస్ ఈస్ ద -13 పొజిషన్. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలంటే మనం మన డైరెక్షన్ ఈ విధంగా వెళ్ళాలి, అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. ఓకేనా, ఇక్కడ రాస్తాం. We should go left direction. We should go left direction. Left direction to reach -13. We should go left direction రాస్తే చాలు, ఎందుకంటే వాడు ఏమీ ఆన్సర్ అడగలేదు కనుక. ఆడే 2 ఇస్తాడు. నెక్స్ట్ డి. If we are at -6 దగ్గర ఉన్నాము on a number line, in which direction should we move to go to -1? So -6 -5 -4 -3 -2 -1 అంటే మనం రైట్ సైడ్ వెళ్ళాలి. మనం వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్ళాలి. సో -8 -7 -6 -5 -4 -3 -2 -1 0 1. మనం ఇక్కడ ఎక్కడ ఉన్నాం? 6 దగ్గర ఉన్నాం. -6 దగ్గర ఉన్నాం. -1 దగ్గరికి వెళ్ళాలి. -1 ఎంత? ఇక్కడ ఉంది. సో మనం ఇప్పుడు ఈ విధంగా వెళ్ళాలి. ఈ విధంగా వెళ్తే మనం -6ని రీచ్ అవుతాం, -1ని రీచ్ అవుతాం. అంటే ఏంటి? మనం ఏ డైరెక్షన్ వెళ్ళాలి? రైట్ సైడ్ వెళ్ళాలి. సో దేర్ ఫోర్ we should go right direction to reach -1 అని రాసినా సరిపోతుంది. సో ఇదండి మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 6.1. సో చాలా పెద్ద ఎక్సర్సైజ్ అండి. సో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ రాశాను. సో మీకు బాగా అర్థమైంది అనుకున్నాను. ఈ వీడియో రావడానికి 2 గంటలు టైం పట్టింది, కానీ మీకు అరగంట వచ్చింది. కానీ నేను ఇదంతా రాసి ఇదంతా చెరిపి మళ్ళీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 hours దాదాపు పట్టింది. కనుక మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మంచి కామెంట్స్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.